అసలు ఉండకూడనటువంటి 6 బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నాట్ ట్రాకింగ్ ఎక్స్పెన్సెస్. అంటే ఎక్స్పెన్సెస్కి ఒక లెక్క అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు అనేది పెట్టడం అనమాట. నౌ సెకండ్ వన్ వచ్చేసి నాట్ ఇన్వెస్టింగ్. ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఎప్పుడు ఖర్చు చేస్తూనే ఉండడం అనమాట. నౌ థర్డ్ పాయింట్ వచ్చేసి నాట్ నెగోషియేటింగ్. ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు అసలు నెగోషియేషన్ అనేది లేకుండా డైరెక్ట్గా కొనేస్తూ వెళ్ళడం అనమాట. నా ఫోర్త్ వన్ వచ్చేసి షాపింగ్ టూ మచ్. అవసరం ఉన్నా అవసరం లేకున్నా షాపింగ్ అనేది కంటిన్యూస్గా ఎక్కువ మొత్తంలో చేయడం అనమాట. నా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంపల్సివ్ బయ్యింగ్. ఎలాంటి ప్లాన్ లేకుండా హఠాత్తుగా ఏది కొనాలనిపిస్తే అది కొనేస్తూ వెళ్ళిపోవడం అనమాట. సిక్స్త్ వన్ వచ్చేసి ఎక్స్పెన్సివ్ వెకేషన్. ఒక ట్రిప్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి ప్లానింగ్ లేకుండా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తూ ఉండడం అనమాట. ఇలాంటి బ్యాడ్ మనీ హ్యాబిట్స్ మీలో ఎవరికైనా ఉంటే వెంటనే మానేయండి. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే జరుగుతుంది. మీరు ఏదైతే ఆలోచిస్తారో దాన్నే మీరు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. మీకు నిజంగా ఎక్కువ మనీ కావాలంటే మీరు ఎక్కువ దాని గురించి ఆలోచించాలి. ఎలా సంపాదించాలి, సంపాదించిన వాటిని ఎలా సేవ్ చేయాలి, లాంటి వాటి గురించి మీరు ఆలోచిస్తూ ఉండాలండి. సెకండ్ వన్ అఫర్మేషన్స్. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీకు చాలా క్లారిటీగా ఉండాలన్నమాట. మీ అఫర్మేషన్స్ అనేవి ఎంత క్లియర్గా ఉంటే మీ గోల్ కూడా అంత క్లియర్గా తెలుస్తూ ఉంటుంది, అంత క్లియర్గా అచీవ్ కావడానికి అవకాశం ఉంది. థర్డ్ వన్, మీ పాస్ట్ అనేది మీ ఫ్యూచర్ని ఎప్పటికీ డిసైడ్ చేయొద్దండి. మీరు ప్రెజెంట్ ఏదైతే చేస్తున్నారో అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇంతకుముందు చాలాసార్లు ప్రయత్నించి మీరు ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది మ్యాటర్ కాదండి. దాని నుండి మీరు నేర్చుకున్నదే బిగ్గెస్ట్ థింగ్. ఫోర్త్ వన్, గతంలో ఏం జరిగింది అనేది వదిలేయడమే. ఎలాంటి వారినైనా సరే క్షమించేసేయడమే. ఎందుకంటే మీ బాధలకి మెయిన్ రీజనే వేరే వాళ్ళపై గ్రడ్జ్ పెట్టుకోవడం, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎప్పుడూ మీలో క్షమించే గుణం అనేది పెంచుకుంటూ ఉండండి. మీ మనసు చాలా తేలికవుతూ ఉంటుందన్నమాట. ఫిఫ్త్ వన్, మీకు ఏదైనా కావాలి అంటే ఒకటి వదిలేయాలండి. నెగటివిటీని వదిలేసి ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. నిజంగా జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే లైఫ్లో ఏ థింగ్స్ అయితే మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తాయో అలాంటి వాటిని వెంటనే వదిలేయడం అండి. ఇవి తెలుసుకున్నాక మిలియనీర్ ఎలా అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే ఉండాలి. ఇన్వెస్టింగ్ గురించి, బడ్జెటింగ్ గురించి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఎకనామిక్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేవి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మనం. అది ఫైనాన్షియల్ గ్రోత్కి మనకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సెట్ క్లియర్ ఫైనాన్షియల్ గోల్స్. ఫైనాన్షియల్గా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం. అది హోమ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, ఎలాంటి ఇన్వెస్టింగ్ అయినా సరే. దానివల్ల మీకు క్లియర్ విజన్ అనేది ఉంటుంది అనమాట. మీ గోల్స్ మీద మీరు ఫోకస్ చేయగలుగుతారు అక్కడ. క్రియేట్ ఎ బడ్జెట్ అండ్ స్టిక్ టు ఇట్. ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయాలి అంటే తప్పకుండా ఒక రియలిస్టిక్ బడ్జెట్ అనేది అవసరం ఉంటుందన్నమాట. ఎక్కడ ఎక్కువ ఖర్చులు అవుతున్నాయో ట్రాక్ చేసి అవసరం లేని ఖర్చులని కట్ చేయాలి. బడ్జెటింగ్లో కన్సిస్టెన్సీ అనేది లాంగ్ టర్మ్లో మిలియనీర్ చేయడానికి మనకు హెల్ప్ అవుతూ ఉంటుందండి. లైవ్ బిలో యువర్ మీన్స్. ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు కొత్తవి కొనేయాలని చెప్పేసి, ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆలోచనలు కూడా చాలానే పెరుగుతాయి అన్నమాట. అలాంటి టైంలోనే మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ఇలా చేయడం వల్ల ఫైనాన్షియల్ గోల్ అనేది త్వరగా